శాతవాహన అమరావతి రాజధానిగా ప్రకటించడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు అప్పుడు 2014, 2019 ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆ తదుపరి 2019, 2024 మధ్యలో వేరే ముఖ్యమంత్రి వచ్చి 3 రాజధానులుగా ముక్కలాట చేసిపోయాడు. మళ్ళీ 2025న మరి ఆంధ్ర ప్రజల తీర్పుతో 1 సెటిల్మెంట్తో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జరిగింది. కూటమి ప్రభుత్వంగా ఏర్పడి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి 164 సీట్లతో ఘన విజయం సాధించి మరి ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించి అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి రాజ్యసభకు పంపించారు. ఇవాళ రాజ్యసభకు కూడా ఆమోదించబడి రాష్ట్ర ఆమోద ముద్ర ఇస్తే శాశ్వతంగా అమరావతి రాజధానిగా నిర్మిస్తుంది. మరి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, శాసన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కేబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మరి అమరావతిని చట్టబద్ధత కల్పించే రాజధానిగా నిర్మించినందుకు వారందరికీ కూడా ఆవులమండ గ్రామంలో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ దీపాలు జరిగింది. జై అమరావతి.